నమస్తే. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 రోజుల ముందల నుంచే అక్కడ ముందస్తు అరెస్టులు జరిగినాయి, నిర్బంధాలు జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కంచెలు కూడా బాతిరు. అంటే గతంలో ఏదైతే చెప్పిర్రో మన ప్రభుత్వం వస్తే కంచెలు బద్దలు కొడుతుందని చెప్పి ఆ బద్దలైన కంచెలన్నీ తెచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పరిచినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. మీడియాను కూడా కొంత సెలెక్టెడ్గా లోపలికి తీసుకెళ్ళి ఆయన చేసినటువంటి ప్రసంగాలకు కావచ్చు, అవన్నీ ఎవరైతే వాళ్ళకు అడుగులకు మడుగులు పెట్టేటటువంటి మీడియా కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, అలాంటి వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి కూడా లోపలికి ఎంట్రీ లేకుండే, ఎంట్రీ పాసులను పెట్టి పాసులు ఉన్నటువంటి విద్యార్థులను కూడా వెనకకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద మాట్లాడదాం. మనతో పాటు బక్క జడ్సన్ అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? చాలా కాలం తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ అంతటా చూసిరన్న, చాలామంది చూసిరు. అంటే నిర్బంధంగా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం గజానికి ఒక పోలీసు కనబడ్డాడు. ఏం చెప్తారన్న దీని గురించి? మీరు పోయిన అక్కడికి? పోయినాం మేము కూడా. ఏమనిపించింది ఆ మీటింగ్ గురించి? నన్ను పోనీయాలి అన్న లోపల దాకా. ఆ మీటింగ్ బిజీగా చూసింటారు. ఏ మీటింగ్ అనిపించింది నీకు? చెప్పాలన్నా మీరు. ఏమనిపించాలి? ముందు వరుస, రెండు వరుస, లాస్ట్లో 2-3 వరుసలు చూసిన. అది గాంధీ భవన్లో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో అయింది. మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లకు ఉస్మానియా విద్యార్థులు కానీ ఉస్మానియా ప్రొఫెసర్లు కానీ ఎట్లా పోతారబ్బా? అవును, అందుకని ఆపిండ్రు. ఇప్పుడు మీరు తప్పార్థం చేసుకోవద్దు. ఉస్మానియా యూనివర్సిటీ జరిగింది, అక్కడ విద్యార్థుల మీటింగ్ కాదు. అక్కడ ఫస్ట్ లైన్లో కూర్చుంది ఎవరు? అద్దంకి దయాకర్ మిసెస్, తర్వాత వేం నరేందర్ రెడ్డి ముఖ్య సలహాదారు. విద్యార్థి నాయకులు కాదు, ప్రొఫెసర్లు కాదు, ఈ పెద్ద సిపాయిలు కూర్చున్నారు. తర్వాత బల్మూర్ వెంకట్, తర్వాత ఎన్ఎస్ఏలు, అటు తర్వాత వాళ్ళు నడిచిండ్రు, వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ ఆ మీటింగ్ జరిగింది. మాట్లాడిన అంశాలు కూడా పొలిటికల్ అంశాలే మాట్లాడాడు. కోదండరామ్ అంశం మాట్లాడాడు. ఆయన ఇల్లు ఏంది, ఆయన పిల్లలు ఏంది, ఆయన తలుపులు వాళ్ళగొట్టుడు ఏంది, బద్దంకి దయాకర్ ఏంది, దాని గురించి ఏంది. తర్వాత మళ్ళసారి వచ్చినప్పుడు సిపాయిలు రాకుండా వస్తా, ఈసారి సిపాయిలతో వచ్చినా అని చెప్పిండు. కాబట్టి అదంతా ఇంటే ఏదో చెప్దామనే ప్రయత్నం చేసిండు. హోల్సేల్గా సప్పట్లు ఎవరు ప్రొఫెసర్లు కానీ విద్యార్థులు ఎవరు సప్పట్లు కొట్టారు. ఈయన ప్రతి సబ్జెక్టు సప్పట్లు కొట్టిన అందరు. ఎవరు కొడతారు సప్పట్లు? ఆయన బ్యాచ్ కొడతారు. కాబట్టి అక్కడ జరిగింది కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, కానీ ఇట్ ఈస్ నాట్ ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ కాదు. ఒక 80 కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా, ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, ఉస్మానియాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. స్వేచ్ఛ నేను అది ఇష్టం కదా, కంచెలమ్మాడ. అదే వాళ్ళు ధర్నా చేసేటోళ్ళు చేసుకొని, అడిగేటోళ్ళు అడుగుని, ఓ రీప్రజెంటేషన్ ఇస్తారు. ఫస్ట్ 5 నిమిషాలు రీప్రజెంటేషన్ తీసుకో, వాళ్ళ బాధ ఏందో ఈయన, వాళ్ళు ఏమైనా కొట్టడానికి వచ్చిండ్రా, లడై చేయడానికి వచ్చిండ్రా? నిన్ను అప్పుడు టీడీపీలో ఉన్నావు కాబట్టి అప్పుడు నిన్ను కొడితే కొట్టవచ్చు, అది మనసులో పెట్టుకొని ఇలా కూడా కొడతారు అనుకుంటే ఎట్లా? ఆ ఉద్యమం వేరే, ఈ ఉద్యమం వేరే. ఇప్పుడు ఏంటంటే అరే మా యూనివర్సిటీకి పర్మనెంట్ స్టాఫ్ కావాలని, కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని, కొంచెం మెచ్చార్జీలు పెంచాలని ఏవో ఉంటాయి రీప్రజెంటేషన్. అవి తీసుకుని పోయి మీటింగ్ పెట్టుకుంటే అయిపోయా. వాళ్ళ మీటింగ్లో వాళ్ళతో ఒక ముగ్గురుతో మాట్లాడిస్తే ఏం పో. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ అప్పుడు ఒక 4th క్లాస్ ఎంప్లాయీతోని, ఒక ప్రొఫెసర్తోని, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్తోని, ఒక డీన్తోని, విద్యార్థి నాయకులు ఒక ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, బిఎస్ఎఫ్, అసలు 4-5 యూనియన్ ఉంటాయి. యూనియన్కి ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడంటే 10 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతారో అది ఇంటే అయిపోయేది కదా. ఈరోజు ఎవరు రాకుండా చేసి 1 సైడ్ షో, నీ సోది చెప్పనీకి. అందుకని నాకు అవన్నీ చూసిన తర్వాత ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం గాంధీ భవన్లో చేయాల్సింది ఉస్మానియా యూనివర్సిటీలో చేసినంత మించి ఏం లేదు. అయితే ఇంత నిర్బంధం జరిగిందన్న. నిన్న డిసెంబర్లో నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఇక ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ కలిగిస్తా అని చెప్తా ఉన్నాడు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అవునబ్బా, ఇవాళ పెట్టిన వాళ్ళు రేపు ఏం పెడతాడబ్బా? బ్రేక్ఫాస్ట్కు టిఫిన్ పెట్టినవాడు అంట, మధ్యాహ్నం బిర్యానీ తినబెడతా అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అదని ఉత్తమ ముచ్చట. అది నిన్న ఎవడన్నా ఆపిండా? నిన్న పోలీసు వాళ్ళు ఎవరు రాదు, నేను ఒక్కరిని పోతా అంటే ఎవడన్నా ఆపిండా? నువ్వు పైసలు ఇస్తుంటే మేము వద్దని చెప్పినమ్మా, పర్మనెంట్ స్టాఫ్ ఇస్తే మేము వద్దని చెప్పి. అంటే ఏం అభివృద్ధి అవుతుంది అనుకోవచ్చు ఆయన మాటల ప్రకారం. డిసెంబర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకాన్ని పెట్టిండ్రు, వాళ్ళు చంపినారు, వాళ్ళు ఇరుగా చంపినారు సుప్రీంకోర్టు. ఇక్కడ కూడా అదేదో ఉంటుంది అంతే. అదే ఉంటుంది నాకు తెలిసి. ఆ పక్కన వెనక జర జాగ ఉన్నది, దానికి ఖాళీగా ఉన్న జాగ ఎందుకు ఈడ అపార్ట్మెంట్లో, హైరైజ్ అపార్ట్మెంట్లో కడదామని తెలుస్తాయి కదా. యూనివర్సిటీలో ప్లాన్ చేస్తారన్నా ముఖ్యమంత్రి? అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిండ్రు అబ్బా, ఇదో పెద్ద లెక్కన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది, దాందే చేసిండ్రు, ఇదో పెద్ద లెక్కన ఇది.
కాబట్టి నిన్న ఏం మాట్లాడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడిండు. అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. మన తెలంగాణ మొత్తం కూడా తేడా పులులు లేదు, సింహాలు లేవన్నాడు. మరి నువ్వే సింహం అని పాట రాపించుకుంటే కదా. మరి పులుల మధ్యనే పెరిగినా అని చెప్పిండు. నల్లమల పెద్ద పులుల మధ్య పెరిగిన ఆయన పెరిగి గుంట నక్కల మధ్యలో పెరిగిండు. టీడీపీ వాళ్ళు గుంట నక్కలు కదా, గుంట నక్కలు తోడేళ్ళ మధ్యలో పెరిగినవాడు ఆయన. కాబట్టి అదంతా హంబక్కు, జరిగింది ఏం లేదు. ఈరోజు నిన్న 101% నేను మొత్తం వీడియో అంతా చూసిన, అలా ఏం జరిగిందో చూసిన. అదంతా కూడా జరిగిన మీటింగ్ అంతా కూడా విశ్లేషణ చేస్తే అది 101% ఇట్ ఈజ్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. ఇట్ ఈజ్ నాట్ ఉస్మానియా యూనివర్సిటీ. అంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అంటే ఆ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉన్నదో 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అందులోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఇది ఒక ఇంకో అభివృద్ధి పదంలో ముందలికి పోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. అవునబ్బా, 20 ఏళ్ళకి అలా రెగ్యులర్ మీటింగ్లు అవుతాయి, వేరు పెట్టుకుంటారు. తీర్మానం మళ్ళీ అరెస్ట్ అయినప్పుడు అందులో మేము మీటింగ్ పెట్టినాం, అర్థమైందా. అలా రౌండ్ టేబుల్ సమావేశాలు అవి జరుగుతాయి, వేరే పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. అట్లా గాంధీ భవన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఉస్మానియా మీటింగ్ అలా ఉస్మానియా విద్యార్థులు ఉన్నారా, ఉస్మానియా నాయకులు ఉన్నారా, ఉస్మానియాకు దేంతో సంబంధం అది. నువ్వు బయట వాళ్ళని ఎవరిని రానియకుండా బ్రదర్, ఇప్పుడు నీవు కొంతమందికి ఇన్విటేషన్లు ఇచ్చుకొని మీ ఇంట్లో ఫంక్షన్కి పిలుస్తావు, బయట వాళ్ళు వస్తే పంపుతావా లేదా. అట్లా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, అక్కడ కాంగ్రెస్ సమావేశం, కార్యకర్త సమావేశం జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీ మీటింగే కాదంటున్నా. ఇక ఆయన వస్తే అంతే, రాకుంటే పెద్ద స్టేట్మెంట్ అవుతుంది అన్న. అంతే కార్యకర్తల మీటింగ్ అంటే అంతే, కార్యకర్తల మీటింగ్ అది. ఇది నాట్ ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ కాదు అది, ఇది కార్యకర్తల మీటింగే. మరి ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ అయితే ఇంకోటన్నా, ఈ అరెస్ట్ చేస్తారు నార్మల్గా ఏ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వంలో ఉన్న విద్యార్థులు నిరసనలు ఎవరైనా తెలిపితే, నిరుద్యోగులు కావచ్చు, రకరకాల అంశాల మీద కొట్లాడేటోళ్ళని అరెస్ట్ చేస్తారు, ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉంచుకొని పంపిస్తారు. అది నార్మల్గా చూస్తాం. డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేసేస్తుంది కదా ఈ ప్రభుత్వం. అవును, చేస్తారు, భయభ్రాంతులకు గురి చేయడానికి. వేరే ఏముంటుంది, భయభ్రాంతకు గురి చేయాలి, భయపెట్టియాలి. ఈరోజు బయట వాళ్ళు అంతగా ఎప్పుడు ఎంట్రీ లేని వాళ్ళను, అది మీ మీటింగ్ కాదు. ఉస్మానియా ఇప్పుడు అర్థం చేసుకోవాలి విద్యార్థులు, అలా జరిగేది మీ మీటింగ్ కాదు. మీరు ఎట్లా పోతారు, మీరు మీకేం సంబంధం అని పోతారు. యూనివర్సిటీ బయట వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటారబ్బా, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటే మీకేం, మీ కార్యకర్తలు పాసులు ఇచ్చిరాట మొత్తం. అవును, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఇచ్చుకున్నారు, పాసులు ఇచ్చుకున్న వాళ్ళు పోవాలి. పిలువడానికి నేను పోతా, నేను కూడా కూర్చుంటా, నేను కాంగ్రెస్ కార్యకర్తనే అంటే ఎట్లా. కోదండరాం పెద్ద కార్యకర్త, దయాకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏదో ఉన్నాడు, అర్థమైందా. వాళ్ళ మిసెస్ కూడా ఫాలో అవుతుంది, వాళ్ళు పోతారు, కూర్చుంటారు. నీకే సంబంధం, నీకు పిలువడానికి నేను పోతా, వాళ్ళ ఫంక్షన్కి పోతా, వాళ్ళ డిన్నర్లో పోతా, వాళ్ళతో నేను కూడా పోయి కూర్చొని తింటా, అది అమర్యాద కదా. అది విద్యార్థులకు చెప్తారు, అది అవును విద్యార్థులుగా చెప్తారు. మీకేం సంబంధం, మీకు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఉస్మానియాలో చదివేదే విద్యార్థులు కదన్నా. అవునా, ఇప్పుడు క్లాస్ రూమ్ లో పెట్టలే కదా, నీ క్లాస్ రూమ్ లో పెట్టలే కదా, నీ లైబ్రరీలో పెట్టలే కదా. కోదండరామ్ ఉన్నాడు అక్కడ. కోదండరామ్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇవాళ రేవంత్ రెడ్డికి బౌన్సర్ ఆయన. మన కోదండరామ్ ప్రశ్నించే కొట్టుకు ఆయన ఎమ్మెల్సీ మళ్ళీ పంపుతా అంటాడు. ఆడు సుప్రీంకోర్టు వంగబెట్టి ఒక లాటు కొడితే వచ్చి హైదరాబాద్ అడ్డారు, కోదండరామ్ విరగబడ్డాడు, పడ్డాడు, మళ్ళా పంపుతా అన్నాడు. ఇంకా ఫైనల్ కాలేదు అని చెప్తున్నాడు కోదండరామ్ కూడా. కోదండరాంకు సిగ్గున్నోడు ఆయన. అబ్బా కోదండరామ్ ఓ మనిషి, ఓ సిపాయి ఆయన, సిగ్గు శరవు లేని ఒక మేధావి. తెలంగాణ ఓడేమో వాననే ఆపిండంట ఓ మేధావి. ఇక మేధావులా కంచరగాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఇది నేను స్లాబ్ వేసుకుంటున్నా, వాన ఆపాలి అంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే రేవంత్ బాబా, ఇప్పుడు రేవంత్ బాబా చెప్పగానే వాన ఆపినాను ఒకడు. వీళ్ళ ఐటమ్ రాజాలు అబ్బా, వీళ్ళ మాటని తెలంగాణ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు ఇచ్చారో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఉచ్చగాళ్ళ మాటలు విని, వీళ్ళ పద్యాలు చదివి, వీళ్ళు ఏం లేదు అప్పుడు దొంగ బెదిరిస్తే తవుల చాటలో తవులెత్తుకపోయినట్టు ఉన్నది వీళ్ళ కథ. కాబట్టి వీళ్ళు చాలా సిగ్గుగా, నిన్నైతే మొత్తం మళ్ళీ కూర్చుంటాడ మీటింగ్లో. కుదరనా కూర్చున్నట్టు కదా, కూర్చుంటాడ ముత్తైదులు కూర్చున్నట్టు కూర్చుండ్రు, అర్థమైందా. పదవులు కోల్పోయినా ఇక రేవంత్ రెడ్డికి మొత్తం ఈరోజు వాళ్ళు వీర సైనికులు, బౌన్సర్లు, తెలంగాణ మోదావులు ఎవరంటే వాళ్ళని కూడా బాగానే పొగిడిండు కదా రేవంత్ రెడ్డి. మొత్తం అద్దంకి దయాకర్ నా తమ్ముడు, అవును పొగుడతారు, దయాకర్ ఖుషి అవుతారు, ఎవరితో సఫలు కొట్టు బ్రదర్. నేను నా జీవితాలు అసలు బతికైతే నేను బతక బ్రదర్, నా పదవి లేకుండా గిట్ల నన్ను ఉంటా హ్యాపీగా. కానీ వాడొక అక్కడ మీటింగ్, నేను నిన్న ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో కూడా చేసిన, విజ్ఞానులకు అజ్ఞాని ప్రసంగం అని చెప్పి పెట్టిన. అయితే వీళ్ళు విజ్ఞానులు అనుకున్నా, వీళ్ళు అజ్ఞానులే. ఏం మాట్లాడితే దానికి సప్పలు కొడుతుర్రు, ఇట్లా ఎగిరెగిరి
అద్దంకి దగ్గర కాళ్ళు చేతులు రెండు ఒకటేసారి ఎగరేసినప్పుడు కుటుంబ సమేతంగా హాజరైన కుటుంబ సపరివార సమేత మరి అదే ఫ్యామిలీ గ్యాదరింగ్ అబ్బా దానికి మీరే విద్యార్థి నాయకులు ఉస్మానియా వాళ్ళు మీరు వాళ్ళదో కుటుంబ సమస్య వాళ్ళ పెట్టుకుంటుంటే మీరెందుకు పోయారు మీరు మన మీటింగ్ డిసెంబర్లో ఉందట చెప్పాను కదా. ఏదైనా ఫైనల్గా బీహార్లో ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా తెలంగాణ నుంచి పోయింది. ఇక్కడ అందరు నిరుద్యోగులకు ఒక 60,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చినాం. కాదు ఎంత అవుతుందబ్బా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎంత అవుతుంది? 1,00,000 2 లక్షలు 5 లక్షలు అవుతుంది. అరే పైసలు ఫండే ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతున్నాయి అబ్బా ఎలక్షన్కు. ఇలా కేసీ వేణుగోపాల్ 130 ఎలక్షన్ మన అమెండ్మెంట్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడిన అనుకున్నావు? రేపు కేరళకి ఇక్కడికి వెళ్ళి పైసలు పోవాలి తెలంగాణ నుంచి, తెలంగాణకి వెళ్ళే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయడానికి పైసలు ఇక్కడికి వెళ్ళి పోవాలి పంపుతా అని చెప్పిండు. బీహార్ ఎలక్షన్ పైసలు ఇక్కడికి వెళ్ళి పోవాలి. స్పీకరు పెద్ద ఈయన స్పీకరు ఈయన స్పీచ్ ఇచ్చి ఆడ సప్పలు కొడతారు అనుకుంటున్నావా? ఇక్కడ అన్ని ఇక్కడికి వెళ్ళిపోయే పైసలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్రిమినల్ ఈరోజు ముఖ్యమంత్రికి ఎందుకు పెట్టుకున్నది? ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ. ఈడైతే అందరి జేబులు 4 కోట్ల మంది జేబులు, వెనుక జేబు ముందు జేబు లాకల్లో దాచుకున్నాయి, కుండలో దాచుకున్నాయి, అన్నీ ఎత్తుకొచ్చి మాకు ఇస్తారని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు ఆ పని మీదనే ఉన్నారు. ఈయన స్పీచ్ ఇననికి ఈయన స్పీచ్ ఇనగానే బీహార్ రోడ్ ఓటేస్తారు. ఆయన మాట్లాడడం మనకే అర్థం కాదు. అర్థమైందా? ఆడే ఏదో ఈయన స్పోక్స్ మ్యాను, డిప్యూటీ సీఎం సూపర్ స్పోక్స్ మ్యాను, వీళ్ళు పోగానే ఆడ ఇక నువ్వు మాట్లాడి మేము సప్పలు కొడతామని రెడీగా ఉన్నానికి వాళ్ళు ఏమన్నా అద్దంకి దాయకలు కోదండరాములు అందశ్రీలు ఆడ బీహార్లో ఇలా స్పీచ్ తినడానికి. కాబట్టి ఆ డబ్బులు మోసుకపోనికే అడ్వర్టైజ్మెంట్ అనేది 1,00,000 2 లక్షలు. కానీ రోజు 100 కోట్ల రూపాయలు ఇక్కడికి వెళ్ళి ఎలక్షన్స్కి పోతున్నాయి. వస్తున్నాయా లేవా అని సంవిధానం పట్టుకుంటారు కదా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఫోటో ఉంటుంది నా ఇంట్లో కూడా. కానీ రాహుల్ గాంధీ అంటే అబద్ధం ఆడాడని నాకు ఒక నమ్మకం. రాహుల్ గాంధీని ఒట్టేసి చెప్పాలి, బీహార్ ఎలక్షన్కు తెలంగాణకి వెళ్ళి పైసలు వచ్చినాయి నాకు తెలియదని చెప్పొద్దు, తెలుసుకొని చెప్పు. 101% ఇక్కడికి వెళ్ళి బీహార్కి పైసలు పోతుంది, కేరళకు కూడా పోతుంది. అడ్వర్టైజ్మెంట్ చిన్న మ్యాటర్. మన కరెన్సీ మన ధనమే అటు వెళ్ళిపోతుంది. నిన్న జరిగింది అయితే కాంగ్రెస్ మీటింగ్ అంటారన్న. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. అదేదా అలా కార్పొరేటర్ ఆస్పిరెంట్లు అందరూ ఉన్నారు. ఎవరెవరు తీసుకుపోయినారు, ఎవరెవరు పోయినారు వాళ్ళ పేర్లు కూడా చెప్తా. కానీ రేపు వాళ్ళు అభ్యర్థులు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, నా మిత్రులు కాబట్టి. వాళ్ళు చెప్పినా ముచ్చలేదు, నాకేం తెలుసు. కాంగ్రెస్ వాళ్ళే పోయినోళ్ళే చెప్పిండ్రు, ఎవరు నా ఉత్తరు కూడా ఈ వీడియో చూసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది నిన్న ఉస్మానియా గడ్డ మీద ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి మీటింగ్ వల్ల కావచ్చు, ఆయన రాకతో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి ఎలాంటి అభివృద్ధి జరగదు. అసలు అది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మీటింగే కాదు, అది కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం అని చెప్పి బక్క జెడ్సన్ అన్న చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.